వచ్చే నెలలో విజయనగరంలో నిర్వహించనున్న నార్త్ జోన్ అండర్-23 సీనియర్స్ టోర్నమెంటుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమం నిర్వహించినట్లు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో గల నెట్స్లో అండర్-23 సీనియర్స్ తూర్పుగోదావరి జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అండర్-23 జట్టుకు 130 మంది, సీనియర్ జట్టుకు 44 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కిషోర్, కృష్ణమూర్తి, వజీర్ ముగ్గురు సెలక్షన్ కమిటీ సభ్యుల సమక్షంలో జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ జట్టును ప్రతిభ ఆధారంగా తీసేందుకు సెలక్షన్ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నక్క వెంకటేష్, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిర్వహించిన అండర్-23 సెలక్షన్ ట్రయల్స్లో 130 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు. సీనియర్స్కి 44 మెంబర్స్ వచ్చారు. ఈ సీనియర్స్ కేటగిరీలో డైరెక్ట్గా టీంకి సెలక్షన్ చేస్తాం. ఈ 130 మెంబర్స్కి ఒక 3 టీమ్స్ మీద డివైడ్ చేసి ఈ ప్లేయర్స్లో బెటర్ ప్లేయర్స్ నెట్స్లో ఆడిన ప్లేయర్స్లో మంచి బెటర్ టీం తీసుకుని ఇందులో సెలక్షన్ మ్యాచ్ పెట్టి వాళ్ళలో పెర్ఫార్మెన్స్ పెట్టి మనం అండర్-23 టీం మళ్ళీ ఎంపిక చేస్తాం. ఇది త్వరలో మీకు చేస్తాం. ఈ చుట్టుపక్కల అమలాపురం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర తుని అందరూ అన్ని ఉమ్మడి జిల్లాలు అందరి నుంచి వచ్చారు. అందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో బెటర్గా సెలెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంత మంచి నైపుణ్యం ఉన్న టీం చేస్తాం.